ఒక విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్టి విక్రమార్క మీ అందరికీ తెలుసు, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి. ఈయనకు మరో బిరుదు కూడా ఉన్నది. తెలంగాణ సమాజానికి తెలుసో లేదో, తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లాగా ప్రొజెక్ట్ కావడానికి చాలా ప్రయత్నం చేసిండు తెలంగాణలో. అదే డ్రెస్సింగ్ స్టైల్ అంటే పంచగట్టడం అవన్నీ వేసిండు, పాదయాత్ర కూడా చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిండు, కష్టపడ్డాడు. అసలు కాంగ్రెస్ వాది వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గురువు లెక్క భావిస్తాడు. సో అలాంటి బట్టి విక్రమార్కకు సంబంధించి ఈరోజు తన రాజకీయ భవిష్యత్తు ఏంది అంటే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. నిజమిది నేను చెప్తున్నా కదా. వీరి యొక్క భవిష్యత్తును తొలగిస్తారా? లేదు లేదు లేదు, ఆరోపణలు, ఊహాగానాలు, క్వశ్చన్ మార్క్ వస్తుందన్నారు కదా. నిజమే. బట్టి విక్రమార్కకు సంబంధించి నిన్న మనం ఒక ఎపిసోడ్ చేసినాం. బట్టికి సంబంధించి తన యొక్క ఆర్థిక శాఖకు సంబంధించి డిప్యూటీ పదవిని కోత పెడుతున్నారు అని చెప్పాను. సో ఉట్టిన తెలంగాణ లేడు బట్టి విక్రమార్క సారు. మీరు ఏమనుకుంటుర్రు? ఇడ లేడు సారు. ఏంది విమానం ఎక్కిండు, అక్కడ దిగిండు. ఎందుకు దిగిండు? పదవి కోసం. నేను మళ్ళీ చెప్పిన, ఈ తెలంగాణలో 2 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్లో 2 పార్టీలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో 2 పార్టీలు ఉన్నాయి. మీకు మళ్ళా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి బిత్తరబోయేటి ఇవన్నీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నారు, వలసవాద కాంగ్రెస్ ఉన్నది. ఆ లీస్టు పేర్లు అన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా చెప్తున్నా. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఇందులో పూర్తి స్థాయిలో కూడా వలసవాద కాంగ్రెస్ ఉన్నది, దాంతోపాటు 2 పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వలసవాద కాంగ్రెస్ కానీ, అసలు కాంగ్రెస్కి సంబంధించి అంటే పార్టీ మారచ్చిన వాళ్ళ లీస్టు వేరే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణలో పోరాటం